హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా రీసెంట్ వ్లాగ్‌లో నేను ఇడ్లీ చూపిస్తూ ఇలా అతుక్కోబోతున్న ఇడ్లీ తీస్తా ఉంటే, సగం పిండి దాంట్లోనే వేస్ట్ అయిపోతుంది అనేది మీతో షేర్ చేసుకున్నాను. అప్పుడు మీరు ఎంతమంది ఎన్ని టిప్స్ చెప్పారో అసలు. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ దాన్ని అట్లనే మీరు చెప్పినట్టే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. దాన్ని ఫస్ట్ ఏమంటారు ఇడ్లీ పోసేసిన తర్వాత 5 మినిట్స్ అట్లానే దాంట్లోనే పెట్టి దాని తర్వాత ఇడ్లీ తీయాష బాగొస్తాయనేసి. మళ్ళీ కొందరొచ్చేసి ఆ స్పూన్ ఉంటుంది కదా! అది కొంచెం వెడల్పుగా తీసుకోవాలి అనేసి. కొందరొచ్చేసి వాటర్ ఇలా చల్లి మళ్ళీ తీయండి వస్తాయనేసి. సో, అట్లాంటివన్నీ ట్రై చేశాను. సో, చూద్దాము. మళ్ళీ నేను ఈసారి ఇడ్లీ వేసుకుంటూ ఉన్నాను. సో, మళ్ళీ ఇలా ఇడ్లీ పెట్టేసి ఒక 10 మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేసాను. దాని తర్వాత ఏమంటే ఒక 5 మినిట్స్ దాంట్లోనే పెట్టి దాని తర్వాత తీద్దామనేసి ఈ స్పూన్ ఏమంటే కొంచెం పెద్దదిగా ఉంది. కొంచెం వెడల్పుగా, కొంచెం షార్ప్‌గా ఉంది. యాక్చువల్‌గా ఇంకొక స్పూన్ సజెస్ట్ చేశారు. సో, ప్రెజెంట్ ఉంది కదా! ఇది ట్రై చేద్దాం అనేసి చేశాను. ఎంత బాగొచ్చాయంటే అసలు ఇడ్లీస్. అసలు చూసారా మీరే ఆ ప్లేట్‌కి కొంచెం కూడా పిండి అంటలేదు. ఎంత బాగొస్తున్నాయో. సో, మీరు చెప్పినట్టు నేను 5 మినిట్స్ అలాగే ఆఫ్ చేసేసిన తర్వాత 5 మినిట్స్ స్టవ్ మీద అలానే ఆ వేడిగా ఆ కుక్కర్‌లోనే అలానే పెట్టేసాను. దాని తర్వాత స్పూన్‌తో చేంజ్ చేశాను. వేరే స్పూన్ పెట్టాను. సో, ఈ 2 టిప్స్ యూజ్ చేశాను. చాలా బాగొచ్చాయి ఇడ్లీలైతే. అస్సలు అంటుకోలేదు. పిండి వేస్ట్ కాలేదు. సో, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాలాగే ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉంటుంది కదా! ఇది యూజ్ అవుతుంది వీడియో అన్నట్టుగా పెడుతున్నాను.